హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్‌లో మనం ఒక హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ గురించి అయితే డిస్కస్ చేసేద్దాము. ఈ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి నేను వీక్లీ 3 టైమ్స్ ఉండేలా ప్రిపేర్ చేసుకుంటా అనమాట. అంటే మోస్ట్లీ 3 డేస్ ఖచ్చితంగా ఇదైతే ఫాలో అవుతాను నేను. సో, మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బౌల్‌లో నట్స్ అన్నీ గూడా. సో, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను నైట్ అంతా సోక్ చేసుకుంటా అనమాట. నేను తీసుకునే డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి నట్స్ వచ్చేసరికి పంకిన్ సీడ్స్, అట్లాగే వాల్‌నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, డేట్స్, ఆల్మండ్, క్యాష్యూ నట్స్, డ్రై గ్రేప్స్, పిస్తా, ఫిగ్ అండ్ బనానా. సో, ఇవన్నిటిని కూడా నేనేం చేస్తా అంటే బనానా తీసేస్తే మిగతా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నైట్ అంతా సోక్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము మన ఇంట్లో బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి నైట్ అంతా గింజల్ని నానబెడతాం కదా, అంటే సోక్ చేస్తాం కదా. సో, ఇక్కడ నేను నట్స్ అన్నిటిని కూడా సోక్ చేస్తున్నాను కదా. సోక్ చేసి నెక్స్ట్ డేకి మనకి ఏదైతే కావాలో అది మనం రెడీ చేసుకుంటాం కదా. సో, అసలు ఈ సోకింగ్ ప్రాసెస్ నానబెట్టడం వలన ఉపయోగం ఏంటి? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సోకింగ్ ప్రాసెస్? మనం ఎప్పుడు కూడా వేటినైనా సరే సోక్ చేయడానికి, నానబెట్టడానికి ఏం చేస్తాము? వాటర్‌లోనే నానబెడతాం కదా. సో, ఇక్కడ ఈ సోకింగ్ ప్రాసెస్‌లో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుందనమాట. సో, ఈ సోకింగ్ ప్రాసెస్‌లో మనం తీసుకునేటువంటి వాటిలో ఫైటిక్ యాసిడ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే మనం ఏవైతే నట్స్ తీసుకుంటున్నామో వాటిలో యాసిడ్స్ కూడా ఉంటాయి. సో, ఈ యాసిడ్స్ అన్నిటినీ కూడా వాటర్ ఏం చేస్తుంది అంటే రెడ్యూస్ చేసేస్తుంది అనమాట. అంటే వాటన్నిటిని కూడా ఎలిమినేట్ చేస్తుంది. ఎలా అంటే వాటర్ మాలిక్యూల్ అంటే వాటర్ H2Oలో ఉండేటువంటి హైడ్రోజన్ మాలిక్యూల్ ఏం చేస్తుంది అంటే యాసిడ్స్ అన్నిటినీ కూడా ఎవాపరేట్ అయిపోయేలాగా చేస్తుంది అనమాట. అంటే ఎలిమినేట్ చేసేస్తుంది. సో, వాటి ద్వారా ఏమవుతుంది, మన బాడీలోకి ఎట్లాంటి యాసిడ్స్ ఏది కూడా వెళ్ళదన్నమాట. సో, అంటే జనరల్గా యాసిడ్ యొక్క నేచర్ ఎట్లా ఉంటుంది, వాటి యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అంటే యాసిడ్స్ ఆర్ ద డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ కదా. సో, అంటే బర్నింగ్ ప్రాపర్టీ అనేది కలిగి ఉంటుందన్నమాట. సో, అది మనకి హార్మ్ఫుల్ కాబట్టి వాటన్నిటినీ కూడా ఈ నానబెట్టడం అనే ప్రాసెస్లో వాటర్ ఏం చేస్తుంది అంటే యాసిడ్స్ అన్నిటినీ కూడా ఎవాపరేట్ చేసేస్తుంది అనమాట. అంటే ఇలా సోకింగ్ ప్రాసెస్లో యాసిడ్స్ అన్నీ కూడా రెడ్యూస్ అయిపోయి మనకి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్, ప్రోటీన్, ఐరన్, జింక్, కాల్షియం ఇవన్నీ కూడా వీటన్నిటిని వాటర్ అబ్సార్బ్ చేసుకుంటుంది అనమాట. సో, వాటర్ అబ్సార్బ్ చేసుకోవడం వల్ల మనం ఆ నట్స్ని గ్రైండ్ చేసుకున్నా, కుక్ చేసుకున్నా, బాయిల్ చేసినా వాటిలో ఉండేటువంటి ఈ న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి. ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదన్నమాట. సో, ఇది సోకింగ్ ప్రాసెస్ యొక్క ఇంపార్టెన్స్. ఇక్కడ నేనైతే వీటన్నిటిని నైట్ అంతా నానపెట్టేసాను అనమాట. నానపెట్టిన తర్వాత డే టైం వీటిని నేను మిక్సర్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి డేట్స్లో మనం ఖచ్చితంగా సీడ్స్ అయితే రిమూవ్ చేయాలి, వాటిలో గింజలు అయితే తీసేయాలి. ఇక్కడ వాటర్ అయితే కనిపిస్తుంది కదా మనకి బౌల్లో, ఆ వాటర్ని మనం డిస్కార్డ్ చేయకూడదు, వంపకుండా మనం గ్రైండ్ చేసుకునేటువంటి స్మూదీలో యాడ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆ వాటర్లో కూడా చాలా న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి కదా. సో, వాటర్ని మనం వంపకుండా వాటిలో కలిపేసుకోవాలి. సో, ఫైనల్గా మనం స్మూదీని అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం వాటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు బనానా కూడా యాడ్ చేసుకుంటాము. వాటర్ని యాడ్ చేసిన తర్వాత మనకి కావాలి అంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే రా మిల్క్ తీసుకొని దాన్ని మనం బాయిల్ చేసేసుకున్న తర్వాత చల్లార్చుకొని స్మూదీ అంతా రెడీ అయిపోయిన తర్వాత దానిలో మనం కలుపుకుంటాము. అంటే మిల్క్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా అయినా. ఇలా ఈ స్మూదీని మనం వారంలో 3 డేస్ ఉండేలా చూసుకోవాలి. ఇలా 3 డేస్ కనుక తీసుకున్నట్లయితే మన హెల్త్ ఎప్పుడు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో, ఈ స్మూదీలో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే హై ప్రోటీన్ అండ్ రిచ్ ఫైబర్ కంటెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో, దీని ద్వారా డే మొత్తం కూడా చాలా హెల్తీగా, చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే తీసుకున్న 3 డేస్ అయితే చాలా బాగా మంచి హెల్ప్ అవుతుంది. చాలా ఎంటైర్ డే మొత్తం కూడా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఇక్కడ స్మూదీతో పాటు నేనైతే ఏదో ఒక ఫ్రూట్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో, ఈ రోజు వచ్చేసరికి డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకుంటున్నాను. తీసుకునే 3 డేస్లో ఏదో ఒక ఫ్రూట్ అయితే ఒక రోజు ఒకలా అట్లా అయితే తీసుకుంటాను. 3 డేస్ సేమ్ అయితే ప్రిఫర్ చేయను. సో, ఒకరోజు డ్రాగన్ ఫ్రూట్, ఒకరోజు యాపిల్, ఒకరోజు పొమగ్రనేట్ ఇలా అనమాట. 3 డేస్ 3 డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. అట్లాగే స్మూదీతో పాటు ఇక్కడ స్ప్రౌట్స్ కనిపిస్తున్నాయి కదా మనకి, దీంతో కూడా నేను ఒక బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను అనమాట, ప్రిపేర్ చేస్తాను. ఈ స్ప్రౌట్స్ అన్నీ కూడా నేనే హోమ్ మేడ్ ప్రిపేర్ చేశాను అనమాట, బయట మార్కెట్లో తెచ్చినవి కాదు. అంటే ఇక్కడ ఎక్కువగా స్ప్రౌట్స్ మార్కెట్లో ఎక్కువగా సేల్ చేస్తారనమాట. సో, అలా కాకుండా హోమ్ మేడ్ నేనైతే రెడీ చేశాను.
సో, వీటిని నేను అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా! ఇది 3 డేస్ వరకు గూడా సరిపోతుందనమాట. ఒకటే కొంచెం తీసుకుంటాను. అట్లా 3 డేస్ సరిపెడతాను ఈ స్ప్రౌట్స్ అన్నీ గూడా. స్ప్రౌట్స్‌తో బ్యాటర్ అంతా కూడా రెడీ చేసిన తర్వాత ఒక రోజైతే దోస ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇంకొక రోజు వడ అండ్ ఇంకొక రోజు వచ్చేసరికి దోస మళ్ళీ ఉంటుంది. సో, ఇలా అయితే 3 డేసు 3 డిఫరెంట్ వెరైటీస్ అయితే చేస్తాను ఆ బ్యాటర్‌తో. ఇలా 3 డేస్ వరకు కూడా వస్తుందనమాట. ఈ స్ప్రౌట్స్ అండ్ అట్లాగే స్మూదీ వీక్ వచ్చేసరికి 3 డేస్ అయితే నేను ఫాలో అవుతాను. ఇలా మనం స్ప్రౌట్స్ బ్యాటర్ రెడీ చేసుకొని దాంతో ఏది కుక్ చేసుకున్నా చాలా హెల్తీ అండ్ టేస్టీ అనే చెప్పాలి. చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే. సో, ఈ స్ప్రౌట్స్ యొక్క బెనిఫిట్ చూస్తే మనకి చాలా హెల్ప్ అవుతుంది. మన హెల్త్ ఎప్పుడు కూడా హెల్తీగా ఈ స్ప్రౌట్స్ యొక్క కొన్ని అడ్వాంటేజెస్‌ని గనుక చూస్తే వాటిలో ఎక్కువగా మనకి ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ అవర్ బాడీ అండ్ ప్రొటెక్ట్ బాడీ అగైన్స్ట్ క్యాన్సర్ అండ్ బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ అట్లాగే ఇంప్రూవ్ హార్ట్ హెల్త్ అండ్ రిచ్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మేక్ హెయిర్ స్ట్రాంగర్ అండ్ రిచ్ సోర్స్ ఆఫ్ జింక్ సెలీనియం అండ్ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ అండ్ ప్రోటీన్స్. సో, వాటి యొక్క ప్రయోజనాలు అయితే మన హెల్త్కి ఇట్లా అయితే ఉంటాయి. సో, చెప్పాను కదా 3 డేస్ ఇట్లా బ్యాటర్తో 3 వెరైటీస్ అయితే చేస్తాను. సో, ఫస్ట్ డే అయితే ఇలా దోశ అయితే వేస్తున్నాను అనమాట. తర్వాత వడ అయితే ప్రిఫర్ చేశాను. ఇక్కడ దోస చేయడం అయితే పర్వాలేదు. అలవాటయింది చేయగలుగుతాను. బట్ ఇక్కడ వడ చేయడం అంటే కొంచెం కష్టమవుతుందనమాట. అంటే కష్టం అంటే నాకొచ్చినట్టు చేస్తా అనమాట. అంత ఎక్స్‌పర్ట్ అయితే కాదు. బట్ కాకపోతే ట్రైల్ అయితే చేస్తాను. చేయకుండా అయితే ఉండను. సో, ఇలా ఒకరోజు దోస, ఒకరోజు వడ అయితే ఇలా చేస్తాను. ఇక్కడ నేను స్ప్రౌట్స్ బ్యాటర్ రెడీ చేసేటప్పుడు వాటిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశాను అనమాట. సో, అవి వచ్చేసరికి కరివేపాకు, గ్రీన్ చిల్లీ అండ్ జీలకర్ర, అల్లం అయితే యాడ్ చేశాను. సో, ఇవన్నీ వేసి బ్యాటర్ అయితే రెడీ చేశాను అనమాట. సో, వీటి వల్ల కొంచెం మనకి టేస్టీ అనిపిస్తుంది కదా! సో, అందుకని చెప్పి ఫైనలీ వ్లాగ్ ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. సో, చూసాం కదండీ హెల్తీ అండ్ న్యూట్రిషనల్ బ్రేక్‌ఫాస్ట్ అయితే.
సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.